వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే సింహపు పిల్లలైన ఆకలికొని ఉంటాయేమో కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆకలి తప్పుకొని ఆకలికొని ఉంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుని నమ్ముకున్న బిడ్డని దేవుడు తలగా చేస్తూ ఉంటాడు తప్ప తోగ్గా చేయడం అనమాట అండి. ఎవరైతే దేవుని నమ్ముకుంటూ ఉంటారో వారందరూ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. కొన్ని సందర్భంలో మనకి శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, తినడానికి తిని లేకపోవచ్చు, ఏమన్నా ఏమి లేకపోయినా కానీ అటువంటి సందర్భంలో అంతిమ వరకు ఎవరైతే నిలకడగా ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడండి, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. అలాగే మనకి అన్నీ ఉన్నప్పుడు తినేవాళ్ళు మనమే, అన్నీ లేనప్పుడు మనమే ఓర్చుకుని ఉన్న దాంతో తృప్తిపడాలన్నమాట అండి. అన్నీ ఉన్నప్పుడు తిన్నా మనము, ఏమీ లేనప్పుడు ఇంతకుముందు ఎలాగైతే తిన్నామో అలా తినాలంటే కుదురుతుందండి? కుదరదు అనమాట అండి. ఎప్పుడు స్థితి అప్పుడుదే అనమాట అండి. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అండి, శుద్ధి బుద్ధి వృద్ధి అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడు, మంచి బుద్ధిని దయచేస్తూ ఉంటాడు, వాళ్ళందరినీ కూడా వృద్ధిలోనికి తీసుకుని వస్తాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. యవనస్తులు మీ విశ్వాసాన్ని కోల్పోకండి, మీ భక్తిని కోల్పోకండి, మీ నమ్మకాన్ని కోల్పోకండి, మీ నిరీక్షణ కోల్పోకండి, మీ ఓర్పుని కోల్పోకండి. జాగ్రత్తగా ఎప్పుడైతే మనకి శోధనలు ఇస్తూ ఉంటాయో, ఇబ్బందులు ఇస్తూ ఉంటాయో అప్పుడే చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే మనం ఎంతైతే శ్రమ పడ్డామో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకు దయచేసి చక్కగా హ్యాపీగా ఉండే స్థితి దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకంగా శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా శ్రమలు మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే, నమ్మకంతో ప్రార్థన చేసుకోగలిగితే కనుక, నీతిని అనుసరించి నడుచుకుంటే కనుక, నీతిని తప్పకుండా చక్కగా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే కనుక చక్కటి ఆశీర్వాదాలు దేవుడు మనల్ని నింపి మీ హృదయాలను మేలుతో నింపడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. చిన్నలు పెద్దలు వృద్ధులు మీరందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోండి, చక్కగా ప్రార్థన చేసుకోండి, చక్కగా మాకు దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాక్యం హృదయమైన పలక మీద రాసుకొని ధైర్యంగా నిలబడ్డ దేవుని యొక్క వాక్యంలో అప్పుడు దేవుడు మీకు చక్కటి సహాయం చేసి మీరు ఏ పరిస్థితిలో ఉన్న మీ పరిస్థితిని మార్చి చక్కగా హాయిగా ఉండేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమంటారండి, మేము దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆరోగ్యాన్ని జీవిస్తూ ఉంటామండి, దేవుని మాట వింటామండి, దేవుని మాట ప్రకారం నడుచుకుంటామండి. మాకు ఏమున్నా ఏమి లేకపోయినా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో ప్రార్థన చేసుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని మేమందరం కూడా మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలు వంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పద లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. నిండా నేడు నిరంతరము తండ్రి, ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలని ప్రభావ నీ ప్రణాళిక ద్వారా రూపొందించిన దేవు నీకు వందనాలు ప్రభా. సింహ పిల్లలు ఆకలి కూడా ఉంటాయేమో కానీ తండ్రి, నీ నమ్ముకునే పిల్లలు ఆకలి తప్పకుండా చదివించే ప్రభా నీకు వందనాలు తండ్రి. ఎవరిని కూడా ఆకలిగా ఉంచే దేవుడు కాదు ప్రభా నీకు వందనాలు తండ్రిస్తున్నా. నీ మీద ఆధారపడి ఆనుకుని జీవిస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి తండ్రి ప్రభా, అలా సహాయం చేసే దేవుడు ప్రభా నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించడానికి ప్రభా ఆకాశాన్ని ప్రభావ మీరు కనులారా చూస్తున్న దేవుడు ప్రభా నీకు వందనాలు. బిడ్డలందరి జీవితాలను మార్చండి, బిడ్డల్లో ఉన్న పరిస్థితులను మార్చి ఇబ్బందులను తీసివేసి ఆనందకరంగా జీవించే యోగ్యతను దాచేయండి. ఎవరైనా శ్రమలో ఉంటే, శోధనలు ఉంటే, ఇబ్బందులు ఉంటే ఎవరికైనా తండ్రిస్తున్న ప్రభావ ఆహారం అనేది ఎవరింట్లోనూ కొదువుగా ఉన్నట్లయితే, ఎవరికైనా ఆహారం లేకుండా ఉన్నట్లయితే వారందరికీ ప్రభా సమృద్ధమైన ఆహారం దయచేసి, మంచి ఆహారం దయచేసి, వాళ్ళకి ఎంతైతే ఆహారం దయచేయాలో అంత ఆహారం దయచేసి చక్కగా తన వారి హృదయాలు మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు తండ్రి. సర్వశక్తి గల సేవకుడు ధర తండ్రి సారేపతి యొక్క విధవరాలకు తండ్రి స్తోత్రం ప్రభా తండ్రి. ఆమెకు తండ్రి ప్రభా చక్కటి ఆహారాన్ని ఇచ్చింది దేవుడు తండ్రి. అలాగే బిడ్డలందరికీ ప్రభా ఎవరికైనా ఆహారం కొద్దిగా ఉంటే వారందరికీ మంచి ఆహారం దయచేయమని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే తండ్రి ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, గర్భిణీశ్వరులను, బాలంతరాలను తండ్రి, సంతానం లేని వారిని దండిస్తున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తున్నారు, ఇంకా తండ్రి చిన్నలను పెద్దలను ఎవరిస్తున్న చదువుకునే పిల్లలను దండిస్తున్నారు, చేతురుతులు చేస్తున్న వారిని తండ్రి, వాహనాలు చేసుకున్న వారి తండ్రి, వాహనాలు నడుపుతున్న వారిని తండ్రి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి
నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ కృపచేత బలపరచండి తండ్రి, నీకు వందనాలు. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి సహాయం దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రిస్తున్నాను. అందరూ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రిస్తున్నాను. నాకు దేవుడు ఉన్నాడని తండ్రి ప్రభావ, నాకు దేవుడు తోడుగా ఉన్నాడని తండ్రి. గురి కలిగి బిరి కలిగి పొడదలు కలిగి ఓరు కలిగి ప్రార్థన చేసుకునే స్టేజ్ స్థితి ప్రతి బిడ్డకనే దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు పేసమైన నమ్మలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండడం కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక, దేవుడు ఇచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి మనందరము దేవుని పిల్లలు మనక ఏమున్నా ఏం లేకపోయినా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి సర్వశక్తి గల దేవుడు నామంలో ప్రార్థన చేసుకుంటే మనం ఎంతైతే ఇబ్బందులు పడ్డామో, మనకు ఎంతైతే కరువు కాటకాలు వచ్చాయో, నీతి నిమిత్తము ఆకలిగొని వారు ధన్యులు, వారి తర్వాత తృప్తిపరచబడుతుందని చెప్పేసి దేవుడు చలివిచ్చిన ప్రకారం మనందరం కూడా ఆకలిగా ఉన్నప్పుడు కాస్త ఓర్చుకుని విశ్వాసం దేవుని నామంలో ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడు మనకి మేలుకరమైన జీవితం దయచేస్తూ ఉంటాడు. తన మేలుతో మన హృదయాన్ని నింపుతూ ఉంటాడు అనమాట అండి. యవనస్తులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు మీరు అందరూ కూడా ఏమంటారండి? వింటారా దేవుని మాట? పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదం? చక్కగా భూమి మీద హాయిగా జీవించాలని చెప్పి సాహస ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు? మీ ఆలోచన మీదే. మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఏమన్నా ఏం లేకపోయినా యేసుక్రీస్తువుని సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందికి నమ్మకంగా దేవుని జీవించి మంచి ఆరోగ్యం సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఎవ్వరు కూడా నిరీక్షణ కోల్పోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి, భక్తిని కోల్పోకండి, నమ్మకాన్ని కోల్పోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి, ధైర్యాన్ని కోల్పోకండి. 100% కూడా దేవుని నామంలో మనం మోకరించి ప్రార్థన చేస్తే ఏదైతే కోల్పోతూ ఉంటామో అన్నీ దేవుడు సమృద్ధిగా ఇస్తూ ఉంటాడని నమ్మకం కలిగి జీవిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఏమంటారు?